ఆ ఫిలిష్తీయుల దేశంలో దావీదును ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజు పేరు ఆకీషు. ఆ రాజు దావీదును చూసి ఏమన్నాడో తెలుసా? హలో కుక్కవు, లేకపోతే ఇంకా నువ్వు సింహము, లేకపోతే గుడ్డెలువు, లేక పావురము అని చెప్పలేదు. ఆ దావీదును చూసి ఏమన్నాడు చూడండి. దావీదును చూసి ఏమన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. ఆమె చెబుదామా? ఎలా కనిపిస్తున్నాడట దావీదు? దేవుని దూత మాదిరి కనిపిస్తున్నాడట. ఈ ఆకీషు రాజు ఎవరో తెలుసా? ఒక ఫిలిష్తీయుడు, విగ్రహారాధికుడు. రోజు అనేకమైన పాపాలు చేసేవాడు, శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నవాడు. ఈ ఆకీషు రాజు ముందు దావీదు నిలబడ్డాడు. దావీదును చూసి అంటున్నాడు, దావీదు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఒక రాజండి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజండి ఆకీషు రాజు. బ్రదర్, గుడికి వస్తున్నాం పోతున్నాం అంటే పరలోకం దొరకదు. నీకు పరలోకం కావాలనుకుంటే నీవు ఒక దేవదూత వలె, దేవుని వలె మారిపోవాలి. ఆదివారం మందిరానికి వచ్చి ఏదో 4 మాటలు విని 4 పాటలు పాడి ఇంత ప్రేమ విని తినిపోవడానికి కాదు నిన్ను గుడికి రమ్మన్నది. దేవుని మాటలు విని నువ్వు రూపాంతరం చెందడానికి రమ్మన్నాడు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అనుకున్నావు? నిన్ను ఈరోజు నువ్వు పనికి వెళ్తే 1000 రూపాయలు రావా? 2000 రావా నీకు ఈరోజు? ఎందుకు రమ్మన్నాడు? నీ సమయాన్ని ఎందుకు ఇక్కడికి ఎందుకు నిన్ను సమయాన్ని వెచ్చించి ఎందుకు రమ్మన్నాడంటే నీ జీవితంలో ఒక రూపాంతరం రావడానికి. ఆకీషు రాజు దావీదును చూసి, దావీదు నువ్వు నాకు సాధారణమైన వ్యక్తిగా కనిపించడం లేదు, నువ్వు నాకు బలవంతుడిగా కనిపించడం లేదు, నువ్వు ఒక శూరుడిగా, వీరుడిగా, గొలియాతును చంపిన వీరుడిగా, గుడ్డేలుగును సింహాన్ని చంపిన వీరుడిగా నాకు కనిపించడం లేదు. నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు అంటే ఒక దేవదూత వలె నాకు కనిపిస్తున్నావు. ఆహా, ఏం సాక్ష్యం అండి! హలో, దావీదు మనలాంటి మనుషుడే. గొర్రెలు కాసుకున్నాడు. మనమన్నా మంచి మంచి పనులు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నాం. మీరు ఎవరైనా గొర్రెలు కాసారా? గొర్రెలు కాసే వృత్తి ఎంత పేదరికంలో ఉన్నవానికి ఉంటుంది. నీకన్నా దేవుడు మంచి స్థితి ఇచ్చాడే, దావీదు ఆ స్థితిలో కూడా లేడే, గొర్రెలు కాసుకునేవాడే. అదిగో చూడండి, అలాంటి ఒక సాధారణమైన వ్యక్తి దావీదు. ఆ సాధారణమైన వ్యక్తి అదిగో ఆ రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు చూసి అంటున్నాడు, దావీదు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఒక దేవదూత వలె. బ్రదర్, ఈరోజు నీ భార్యకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నీ పిల్లలకి ఎలా కనిపిస్తున్నావు? సంఘానికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు? సమాజానికి ఎలా కనిపిస్తున్నావు? ఒక పూజారి ఒక 15-20 సంవత్సరాల క్రితం నేను ఆ ప్రాంతంలో సువార్త సేవ చేసిన దినాల్లో ఒక 20 సంవత్సరాల సంఘటన. చాలా అద్భుతాలు. పక్షవాయు రోగులు, కుష్ఠరోగులు, క్యాన్సర్ గడ్డలు స్వస్థతలు పొందుకొని ఇక్కడ శాంతినగర్లో ఒక చిన్న చర్చి ఉంటే అక్కడికి వచ్చేవారు వాళ్ళు. అక్కడ జరిగిన అద్భుతాలన్నీ కూడా అక్కడ ఆ ఊరిలో ఉన్న ఒక పూజారి చూసి మరుసటి రోజు, సువార్త చెప్పిన మరుసటి రోజు శాస్త్రనగర్లో ఉన్న మందిరం, అప్పుడు అంత పెద్దగా మందిరం లేదు, చిన్న మందిరం, మధ్యాహ్నం ఎండవేళ 2 గంటలకు వచ్చాడు. ఒక
ప్లాస్టిక్ కవర్లో ఇంచుమించుగా ఒక 70-80 కొబ్బరి నూనె డబ్బాలు తీసుకొని వచ్చాడు. వచ్చి నన్ను ఆ రాత్రి చూశాడు కదా. నేను ఫెయితంలో నుంచి మందిరంలోకి వచ్చాను. రాగానే నన్ను చూశాడు. అంత దూరంలో ఉన్న వ్యక్తి, కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్న వ్యక్తి వచ్చి, గమనించండి, సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి, సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి నా మాటలు ప్రభు వింటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిన్ను ఏ తల్లి కన్నాదో, నీవు ఒక అవతారం ఎత్తిన ఒక భక్తుడివి, నువ్వు దేవుడివి, నువ్వు దేవుని రూపంలో, దేవుడిగా ఒక మనిషి రూపంలో ఉన్న ఒక దేవునివి, నువ్వు మనిషి రూపంలో ఉన్న ఒక దేవునివి నువ్వు. ఇదే మాటలు. పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, కాషాయవస్త్రం నిండుగా వేసుకున్నాడు, సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు దేవుని రూపంలో ఉన్న మనిషివి నువ్వు. నేను అన్నాను, నేను మనిషినయ్యా, దేవుని కాదు. కాదు కాదు, గురువే దైవం, గురువే దైవం. ఇంతమంది మనుషులకు నువ్వు గురువు, మా గురువే దైవం. నువ్వు నువ్వు దేవుడిగా కనిపిస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి మా ఊర్లో బాధపడుతున్న వారు నిన్న వచ్చి ప్రార్థన చేశారు, బాగైపోయారు. ఇదిగో ఈ నూనె డబ్బాలకి ప్రార్థన చేసి ఇవ్వండి, మా ఊర్లో పంచుతాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నేనంటాను, ఇప్పటి వరకు నువ్వు ఎలా కనిపించావు దాన్ని విడిచిపెట్టు. ఈ రోజు నుంచి నువ్వు దేవదూత వల్లే కనిపించాలి. బ్రదర్, ఈ రోజు నుంచి నీ ఇంటి వారికి, సంఘానికి, సమాజానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు, సేవకునికి, ప్రతి ఒక్కరికి నువ్వు ఎలా కనిపించాలి తెలుసా? ఒక దేవదూత వలె నువ్వు కనిపించాలి. నిన్ను చూసిన వారందరూ దేవదూతను చూసినట్టుగా ఫీల్ అవ్వాలి. నీ ముఖాన్ని చూసిన వారు దేవదూతను చూసినట్టుగా, దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అయిపోవాలి. ఆ స్పర్శ వారికి రావాలి, ఆ సమాధానం వారికి రావాలి, ఆ సంతోషం వారికి రావాలి, ఆ ధైర్యం వారికి రావాలి. నిన్ను చూస్తే దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఒక వ్యక్తికి దేవుడు కనిపిస్తే ఎంత ధైర్యం అండి! ఒక వ్యక్తికి దేవుడు కనిపిస్తే ఎంత ఆరోగ్యం అండి! ఒక వ్యక్తికి దేవుడు కనిపిస్తే ఎంత గొప్ప మనోనిపురం కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తుమ్మకర్ర ఆ తుమ్మకరంగానే కాకుండా అలా ముందుకు వెళుతూ లోపలికెళ్ళి అది ఒక ఒలీవ కర్రగా రూపాంతరం చెందినట్టుగా మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నవారమో అలాగే ఉండకుండా ఆత్మీయంగా ఎదుగుతూ క్రమక్రమముగా ఎదుగుతూ మనము ఇదిగో దేవుని పోలికలోకి మనం మారిపోదుముగాక. హల్లెలూయా. అలాగున మనము రూపాంతరము చెందుదుముగాక. అదే మాట అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో. చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు తేటగా స్పష్టంగా గమనించండి. 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. మీరు వాక్యం చదువుతుండగానే మీకు సగం అర్థం కావాలి, సగం అర్థమైపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాయబడిన మాట గమనిస్తున్నారా? ఏమంటుంది తెలుసా? మనమందరము
మనమందరము, హలో ఇటు ఇటు, మనమందరం అట ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. అంటే అందరికీ నీ ముఖాన్ని ఎలా చూపించాలంటే, నీ ముఖం మీద ముసుకుండొద్దు. ముసుకులేని ముసుకు ఉందంటే అర్థం ఏంటంటే లోపట ఏదో నీ లోపల రహస్య పాపం ఉందని అర్థం. ఇప్పుడు ముసుకుందనుకోండి, నా ముఖం మీద ముసుకుందనుకోండి, నా ముఖం మీద మచ్చుందా, మైల ఉందా, నేను ఎర్రగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, అసలు నేను మనిషి రూపంలోనే ఉన్నానా, నాకు మరి నాలుక ఉందా, కళ్ళు ఉన్నాయా, గుడ్డు ఉన్నా, ఏమైనా కనిపిస్తుందా? చెప్పండి. ముసుకుంటే చెప్పరే. లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో కనిపించవు, ఎన్ని మచ్చలు ఉన్నాయో ఎందుకు ముసుకుండిపోయింది. ఇప్పుడు పబ్లిక్కి ఇలా ముసుగులో కనిపించొద్దు, నీవు సమాజానికి ముసుగులో కనిపించద్దు. అర్థమైందా? ముసుగులో మనం భక్తి చేయకూడదు, ముసుగులో ప్రభుని వెంబడించకూడదు, ముసుకుండకూడదు. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. ప్రభు యొక్క మహిమ మన లోపట ఉంటుంది. ఆ మహిమనట అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. అంటే మనల్ని చూసే వారందరికీ ఎవరు కనిపించాలి మన లోపట? కాస్త గట్టిగా యేసు ప్రభు తేటగా కనిపించాలి మన లోపట. యేసు ప్రభు తేటగా కనిపించాలి.